వాడి కాదురా, వాళ్ళ అమ్మకి కంటి ప్రాబ్లం. ఎప్పుడు విలన్లా కనిపించే వీడు మొట్టమొదటిసారి హీరోలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే నాకు దోస్త్ అని చెప్పుకుని ఇక్కడ ఒక్కడే ఉండు భయ్. ఐ డ్రాప్స్ వేసాను కదా, కొంచెం సేపు బ్లర్గా కనిపిస్తుంది, ఏం వరి అవ్వద్దు. ఒక 10 minutes తర్వాత ఓసిటీ చెకప్కి వెళ్ళండి. కళ్ళు మూసుకోండి. మీ నెంబర్ 12, కాసేపు వెయిట్ చేయండి. రే మామా, పేషెంట్లందరికీ ఫ్రీగా టికెట్లు ఇచ్చేస్తున్నావుగా? ఏదే నోరు మొయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంద్రా, చిన్నప్పటి సంది నా గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదరా. ఏంటి ఏంది చిన్నప్పటి నుంచి నీ ఇంట్లో అంట్లు తోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా, వంట చేసుకుంటా, అమ్మాయి చేయాల్సిన అన్ని పనులు నువ్వు చేసుకుంటూ ఇగో ఆఖరికి ఈ దవాఖాన నడుచుపోయినావు కదా. నోరు మూసుకో, పరువు తీస్తున్నావు కదా. అసలు నీ మొబైల్ నేను బస్సులో కనిపిస్తున్నారా? అయినా గాలి తీసుకొని తిరిగేవాడు, నీకేం అర్థమవుతాయి నా కష్టాలు? చాలే కానీ నేను ముంబై పోతున్నా, నీకు ఒక మాట చెప్పి పోదామని వచ్చిన. దేనికోసం రా? దీనికోసం ఏంది బే? పెద్ద బిజినెస్ మ్యాన్ అయిదామని ఫిక్స్ అయినా, బిల్కుల్ ఫిక్స్. కొత్త దునియా, పైసలు పైసలు పైసలు, ఇంకా దునియా పేరే పైసలు రా బై. సెటిల్ అయిపోతా, అప్పుడు నాకంటూ పెద్ద బంగ్లా, ఓ కారు, ఓ ఓ ఇక నేను నా లైఫ్ రా బై, అంతే. రే నువ్వు అప్పుడెప్పుడో దివ్యకు సైట్ కొట్టేటప్పుడు చెప్తున్నారు ఈ మాట. దివ్య తర్వాత జ్యోతి, జ్యోతి తర్వాత అమల, ఇంకా ఏ కాంచనానో అర్చనానో లైన్ కొట్టేంత వరకు ఇదే చెప్తూ ఉంటాం. అబే కాంచనాలే అర్చనాలే చుబాబే. ఈ యాదవ్ గారు ముంబై పోయి స్లమ్ డాగ్ మిలియనీర్ అయ్యింది, అందుకే నరసింహని పట్టిన మస్తు పైసలు ఇస్తా అన్నాడు. అందుకే అన్న ఫ్యాక్టరీ గీన్నే కదా, ఈ లోపు నీ దవాఖాన గీన్నే ఉంటా అని చెప్పిన. ఈ పార్టీ నా సిగ్నల్ తీసుకొని వస్తా ఉంటాడు. నరసింహ్ భాయ్, అరే లింగం నువ్వు వచ్చినావా? నువ్వు అన్న పైసలు పంపిండా? ఏం లే, ఇక్కడ మూర్తి అని నా బచ్పన్ కా దోస్త్ ఈ దవాఖాన పనిచేస్తాడు, కలిసి నీకు వచ్చిన. రవీంద్ర లోపలికి వెళ్ళు. నరసింహ్ భాయ్, అరే లింగం ఇప్పుడే పైసలు ఇచ్చిపోయాడు భాయ్. బిజినెస్ మ్యాన్ అయిపోతా భాయ్. అరే నువ్వేం ఫికర్ చేయకనా, మాలిక్ వస్తాడు దందాలోకి. మూర్తి గారు, ఎవరైనా డబ్బులు చూడరా, ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎవరిస్తారు చెప్పు? నేనే 2000కు 3000కు పనిచేస్తున్నా, నన్ను నమ్మి ఎవడిస్తాడయ్యా? చాలా చోట్ల చూసాను మూర్తి గారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. నాకు ఇంకో 1 monthలో ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగం రాగానే నేను తీర్చేస్తాను. ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్. సరే చూస్తాను. డాక్టర్ గారు వచ్చారండి? వచ్చారు లోపలికి. ఓకే. రైట్ బాయ్. అరే చూసుకోవాలా, రేపే మన ప్రయాణం. వెళ్ళే ముందు మా మూర్తి అని ఒకసారి కలిసిపోతా బాయ్. ఎందుకంటే నాకు దోస్త్ అని చెప్పుకుని ఇక్కడ ఒక్కడే ఉండు బాయ్. రేపు నేను ముంబై పోయింది అనుకో, అని మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. మా అమ్మ లాఠీ తగిలింది మా అమ్మ, ఇంకెళ్ళిపోతా, ముంబై మొత్తం మందే. అవునరా, బిజినెస్ అన్నా ఏం బిజినెస్ రా? అవన్నీ తెలియదురా బాయ్, ఒకటారుండా మస్తు చేస్తాం. దందాలో ఎవడైతే పైసలు కమాయిస్తాడో గాడి బిజినెస్ మ్యాన్, అదే మనకు తెలిసింది. బిజినెస్ ఏంటో తెలీదు, కానీ బిజినెస్ చేస్తాం. అబ్బో ఇచ్చిందిగా స్ట్రోకు. అది కాదురా బాయ్, మొన్న గోపిగాడు ముంబై పోయాడు, ఆడు మస్తు పైసలు కమాయించాడు. ఆడు రమ్మన్నాడు, నేను పోతున్నా గంతే. నీ పని బాగుందిరా. సరే, ఆల్ ది బెస్ట్, బయలుదేరు. వెళ్తాం లేవో.
రే ఇంద్రాయుడు ఏం రోగం పుట్టిందానికి? ఏ వాడి కాదురా, వాళ్ళ అమ్మకి కంటి ప్రాబ్లం. పాపం ఆపరేషన్ కూడా డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్న కుటుంబం, అనుకోకుండా ఇలా కష్టాల్లో పడ్డారు. వాళ్ళ నాన్న పోయాక వాళ్ళ అమ్మాయిరా వాడికి ప్రపంచం. కష్టం అంటే ఏంటో తెలియదురా వాడికి. నాకు మొట్టమొదటిసారి అనిపించిందిరా, నాకు ఒక 30,000 40,000 జీతం వస్తే బాగుండేది, తనకి హెల్ప్ చేసి ఉండేవాడిని అని. కానీ ఏదో ఒకటి చేసి తనకు మాత్రం హెల్ప్ చేయాలని ఉందిరా. రేయ్ మనం వాడికి చేస్తున్నాం రా. ఏంటి మనం వాడికి హెల్ప్ చేస్తున్నాం రా. నువ్వే చెప్పావు కదా బే. పాపం వాడి కష్టం అంటే ఏంటో తెలియదు. వాడికి నమ్మే ప్రపంచం అని. మనక చిన్నప్పటి సంది అమ్మ నాన్న ఎవరు లేరు. పైకి ఇలా హాయిగా కనిపిస్తున్నా కానీ కష్టాలనే బాగా పెరిగేసి. ఇప్పుడు నాకేమైనా అయిందనుకో, నన్ను చూసుకొని నర్సింగ్ భయ్య ఉన్నాడు, మనం దిల్కుష్ ఫుల్. పాపం ఆడెక్కడికి వెళ్తాడు, ఆడికి ఎవడున్నాడు? మరి బొంబాయి అన్నావు, బిజినెస్ అన్నావు. చూపే యాదవ్ గారు ఆడికి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. బిల్కుల్ ఫిక్స్. ఇగో ఈ పైసలు తీసుకెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పి ఇక పోరగానికి అట్లనే మీ ఫాల్తూ డాక్టర్ అని చెప్పి ఎక్కువ నకరాలు చేసిండు అనుకో, తుకుడలు చేస్తా అని చెప్పి సాలే కానీ. నర్సింగ్ భాయ్ యాదవ్ అప్పుడప్పుడు వస్తూ ఉండరా. ఎట్లనే కానీ గాడు ఏం చదివిండ్రా? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనుకుంటా. ఎట్లనా? నర్సింగ్ భాయ్ మన ఫ్యాక్టరీలో పోరగాడు కావాలన్నా కదా, మస్తున్నాడు పోరగాడు. రామ్, నాకు తెలిసినవాడు ఒకడు డబ్బులు అరేంజ్ చేశాడు. ఇంకేం టెన్షన్ లేదు, నువ్వు వెళ్ళి డాక్టర్తో మాట్లాడు. నిజంగానండి, నాకు జాబ్ రాగానే నేను తీర్చేస్తాను. తప్పకుండా వస్తుంది, ముందు వెళ్ళి డాక్టర్తో మాట్లాడు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు, థ్యాంక్స్. పోతారా మరి? నర్సింగ్ భాయ్ ఇలా కంప్యూటర్ సైన్స్ చదివిందంట. ఏంటా ఎప్పుడు విలన్లా కనిపించే వీడు మొట్టమొదటిసారి హీరోలా కనిపిస్తున్నాడు. నా ఫ్రెండ్